ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడే కాదు 2016 నుంచే నా నుంచే స్టార్ట్ అయిందని చెప్పి ఓ వ్యక్తి బాంబు పేల్చారు. అసలు కేసీఆర్ మిమ్మల్ని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి? ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ మొత్తంలో ఎప్పటికైనా కూడా కేసీఆర్ జైలుకి పోతారనేటువంటి నమ్మకంతో ఉన్నారా మీరు? 100%. అంతే. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుల్లో మీరొకరు అని చెప్పి కాదు, ఇది ఆయన తెచ్చుకున్న బ్రాండింగ్, ఆయనే చెప్పుకున్నటువంటి బ్రాండింగ్ అని చెప్పి మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళు. అంత పెద్ద మొగడు ఉంటే నేను ఎన్నోసార్లు ఆయనకు ఛాలెంజ్ చేసిన. ఈ తెలంగాణ యాక్చువల్గా పబ్లిక్ని ఫిరాయించే దందా ఇది. అసలు ఎట్లా కలిసింది మీకు కేసీఆర్కి దోస్తానా? అది టీడీపీలో ఉన్నప్పుడు సంధి. కేసీఆర్ గురించి ఎవరు మాట్లాడినా, మీరు మాట్లాడుతున్నా కూడా బాటిల్ అని అది మాత్రమే ఎందుకు ముందుకు పెడతారు? అంత పచ్చి తాగబోతే ఏం కాదు కదా ఆయనేమి. మీకు తెలియదు కదండి, నేను దగ్గర నుంచి చూసిన. ఒళ్ళు తెలియకుండా తాగేసి పక్కన వాళ్ళనో లేకపోతే పార్టీ నేతలను తిడతారా? అలా తిట్టిన సందర్భాలు ఉన్నాయా? పడిపోయిన రోజులు ఉన్నాయండి. ఎందుకు కేసీఆర్ని డిఫర్ అయ్యి బయటకు వచ్చానా, ఉంటే నాకు కూడా ఏదో ఒక పదవి వచ్చి ఉండేది కదా, నాకు కూడా ఫినాన్షియల్గా కాస్త బాగుండేది కదా అని చెప్పి అనుకున్నారు ఎప్పుడన్నా? ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పార్టీ నడిపించిండు తెలంగాణ పేరు మీద, డబ్బులంతా ఆంధ్రలోది. దాన్ని మన సిద్ధాంతం అంటారా? ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు, యావత్ దేశ రాజకీయాలలో అలాగే రాజకీయ నేతల వెన్నులో వణుకు పుట్టించినటువంటి ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకు ఇంకా బయటకు రానటువంటి వాళ్ళు ఎందరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రేపో మాపో వాళ్ళంతా ఖచ్చితంగా జైలుకు వెళ్ళి తీరతారు అని ఎంతోమంది వాదిస్తున్నటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడే కాదు 2016 నుంచే నా నుంచే స్టార్ట్ అయిందని చెప్పి ఓ వ్యక్తి బాంబు పేల్చారు. అతను సాదాసీదా వ్యక్తి కాదు, టీఆర్ఎస్ కో ఫౌండర్, అలాగే తొలినాళ్లలో కేసీఆర్తో ఉద్యమ జ్ఞాపకాలు ఉన్నటువంటి ఫర్హాద్ ఇబ్రహీంతో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ఇబ్రహీం భాయ్ నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు డైల్ న్యూస్ ఇబ్రహీం భాయ్. థ్యాంక్ యూ. ఇందాక చెప్పుకున్నట్లుగానే ఈ మధ్య కాలంలో కదా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది మొత్తం అంతా ది మోస్ట్ సెన్సేషనల్ వైరల్. ఎస్. బట్ మీరు 2016లోనే యూ హ్యావ్ అప్రోచ్ ద కోర్ట్. నా కేసు, నన్ను బద్నాం చేయడానికి నా ఫోన్ ట్యాపింగ్ చేశాడు కేసీఆర్ అనేటువంటిది మీ అలిగేషన్. 2016లోనే మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అసలు కేసీఆర్ మిమ్మల్ని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి? ముఖ్య కారణం ఒకటే అండి. ముఖ్య కారణం ఏమంటే ఆయన పవర్లో వచ్చిన సంధి నేను ఫస్ట్ పర్సన్ ఆయనకు అగేన్స్ట్ పోయింది. ఆయన అప్పుడులో ఒక బీఆర్ఎస్ నుంచి కాకుండా, అప్పుడులో టీఆర్ఎస్, అది టీఆర్ఎస్ నుంచి కాకుండా తెలుగుదేశం టికెట్ మీద గెలిచిన ఒక్కరిని, మళ్ళా బహుజన్ అది పార్టీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి, బీఎస్పీ అండ్ టీడీపీ, ఈ రెండు పార్టీల నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే నువ్వు మార్చితే కూడా అది లేదు, కానీ ఏమున్నదంటే యూ షుడ్ గో ఫర్ అ ఫ్రెష్ మ్యాండేట్. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఒక పార్టీ మార్చున్నావు అనుకో, నువ్వు ఒక జెండా మీద గెలిచినావు, ఆ జెండాని విడిచిపెట్టి వేరే జెండాకు పోతున్నావు. అది వేరే జెండాకు పోయినప్పుడు ఏం చేయాలంటే నువ్వు రిజైన్ చేసి, మీ మెంబర్షిప్ కూడా రిజైన్ చేసి, ఫ్రెష్ మ్యాండేట్ అంటే కొత్త ఫ్రెష్ మ్యాండేట్కి పోయి మళ్ళీ నువ్వు గెలుచుకున్నాక ఆ పార్టీలోకి వెళ్ళి గెలుచుకున్నాక ఎవరికి ఏం అభ్యంతరం ఉండదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఈయన ఏమంటాడంటే బహుజన్ సమాజ్ పార్టీ నేను మర్జ్ చేసేసానంటాడు, బీఎస్పీని, ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణలో ఉన్నటువంటి బీఎస్పీని. బీఎస్పీ ఒక నేషనల్ పార్టీ, దానికి అధ్యక్షురాలు ఉన్నది ఆడ. కానీ ఇది దందలు జరిగినాయి. టీడీపీ నుంచి ఈయన వచ్చి ఈయన కూడా నేను రిజైన్ చేసినానంటాడు. రిజైన్ చేసిన ఇప్పుడు ఒకవేళ రిజైన్ వాడిని చేసినాం అనుకోండి, నిజమే అనుకోండి, రిజైన్ చేసిండు, అన్నీ కరెక్టే. ఆ రిజిగ్నేషన్ స్పీకర్ దగ్గర పోయేటందుకు ఒక 5 సంవత్సరాలు పడతాయా? ఫుల్ టర్మ్ జరిగేదాకా ఆ రిజిగ్నేషన్ పోలేదు. అంటే అవన్నీ దొంగదందలని నేను ఫస్ట్ మనిషి
నేను అడిగాను అప్పుడులో దీదెన్ గవర్నర్ని, టు టు ప్రాసిక్యూట్ అ చీఫ్ మినిస్టర్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కన్సెన్సస్ ఫ్రమ్ ది గవర్నర్. శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ నేను ఫస్ట్ మనిషి అడిగాను అక్కడ ఓకే. గవర్నర్ దగ్గర. ఇప్పుడు గవర్నర్ తోటి కూడా బాగుండే, ఆయన కూడా నాకు శాంక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇవ్వలేదు, మళ్ళీ కోర్టుకి వెళ్ళాను. ఓకే. సో దట్ వాజ్ మై ఫస్ట్ కేస్ అగేన్స్ట్ టీఆర్ఎస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇదంతా ఏమవుతుందంటే అవన్నీ చేసిన అవినీతిలే, అవి ఇంకేం లేదు. దట్స్ అన్ యాక్ట్ ఆఫ్ కరప్షన్. ఓకే. ఒక మనిషికి ఒక అర్హత లేని నువ్వు పొజిషన్ ఇస్తున్నావు అనుకో, దట్ ఈజ్ ఆల్సో ఎన్ యాక్ట్ ఆఫ్ కరప్షన్. నువ్వు ఆ పదవి ఇచ్చింది అది కరప్షన్ల కింద వస్తుంది. నువ్వు బండి ఇచ్చింది, శాలరీ ఇచ్చింది, ఆయనకు సైనింగ్ అథారిటీ ఇచ్చింది, నువ్వు క్యాబినెట్లో కూర్చోబెట్టుకున్నది, అదంతా కరప్షన్ కిందనే వస్తుంది. మీరు పోయి ఆడ చూసుకోవాలంటే ద సిమిలర్ కైండ్ ఆఫ్ అ కేస్ వాజ్ దేర్ ఇన్ 2 states. వన్ ఈజ్ మహారాష్ట్ర. ఓకే. ఏఆర్ అంతులేని తీసి పారేసిండ్రు అప్పుడు చీఫ్ మినిస్టర్గా. అవును. మళ్ళీ ఇక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రిని తీసిండ్రు, అదే సేమ్ గ్రౌండ్స్. అంటే వేరే వేరే స్టేట్లకు వేరే వేరే చట్టం ఉండదు కాదు. అవును. వి ఆల్ ఆర్ గవర్న్డ్ ఇన్ వన్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్కి నువ్వు చెడగొట్టేస్తున్నావు అని ఫస్ట్ కేసు వేసింది నేనే. దాని తర్వాత నా మీద నిఘా పెట్టేటందుకు ఫస్ట్ మనిషి నేనే. ఆయన నాకు ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టిండు. ఓకే. మీ ఫోన్ ట్యాప్ చేసి మిమ్మల్ని సర్వైలెన్స్లో నిఘాలో పెట్టుకున్న తర్వాత కేసీఆర్ ఏమన్నా లబ్ధి పొందాడా? కేసీఆర్ సక్సెస్ అయ్యాడా? సక్సెస్ అయ్యింది కదండి. ఎట్లా? నా డే టు డే అఫేర్స్ ఆయన దగ్గర పోయినాయి, నా బేరాలన్నీ పోయినాయి. ఐఎమ్ ఆల్సో అ బిజినెస్ మెన్. పాలిటిక్స్ ఈజ్ నాట్ మై ఫుల్ టైమ్ బిజినెస్ లాగా లేదు. ఇట్ వాజ్ ఎ సోషల్ సర్వీస్ విచ్ ఐ వాజ్ డూయింగ్, బట్ అదర్వైజ్ ఆల్సో హ్యాడ్ బిజినెస్. నా బిజినెస్ పోయింది, నా ఫ్యామిలీ అంటే ఇప్పుడు నేను నా భార్యతో ఏం మాట్లాడుకుంటున్నా అది కూడా ఆయనకు తెలిసే కాదు. సో ఇట్ ఈస్ టోటలీ అన్కాన్స్టిట్యూషనల్. ఇది చట్టపరంగా ఆయనకు జైలు వేయాలి, ఇదివరదాకానే ఉండాలి. ఓకే. ఆయన చేసింది అది చాలా పెద్ద నేరం, అది చిన్న నేరం కాదు. అవును. ఫోన్ ట్యాపింగ్ సిమిలర్గా ఇదే రకంగా ఒక కేసు అమెరికాలో అయితే ప్రెసిడెంట్ నిక్సన్ అనుకుంటా, ఆయనకి ఇంపీచ్ చేసిండ్రు అక్కడ. మేము అన్ని దాంట్లో అమెరికన్ ఫాలో చేసుకుంటున్నాము, ఈ దానిలో ఎందుకు చేసుకుంటలేము? అవును. అయితే ఫోన్ ట్యాపింగ్ పైన స్పందిస్తూ కేసీఆర్ లేకపోతే కేటీఆర్ మాట్లాడుతూ ఎవరో పోలీసు వాళ్ళు 2-3 చేసినటువంటి పనులని గవర్నమెంట్ని నిందిస్తారా? ఫోన్ ట్యాపింగ్తో మాకేం సంబంధము? జడ్జ్ల ఫోన్లని, వాళ్ళ భార్యల ఫోన్లని, అలాగే టాలీవుడ్ హీరోయిన్లు, బిజినెస్ మెన్ల ఫోన్లను ట్యాప్ చేయాల్సినటువంటి కర్మ మాకెందుకు ఉంటుంది? ఇదంతా రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పి అంటున్నారు. నేను ఒక మాట చెప్తాను సింపుల్గా. అది నిజంగా చెప్పాలంటే అది వ్యవసాయం లాగా మారింది వాళ్ళకు. ఫోన్ ట్యాపింగ్ హ్యాడ్ బికమ్ అ వెరీ బిగ్ బిజినెస్ ఫర్ సమ్ పీపుల్ ఇన్ టీఆర్ఎస్. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి చెప్తాను వినండి. ఒక వ్యక్తి ఇల్లీగల్గా గోల్డ్ తెస్తాడు, ఓకే, తెలంగాణలోకి తీసుకొస్తాడు. ఆడేమంటాడంటే ప్యారడైజ్ సర్కిల్ కాడ ఫలానా హోటల్లో వచ్చి నా మాల్ రెడీ ఉన్నది అంటాడు. వాన్ ఫోన్ ట్యాప్ అవుతుంది. సడన్గా నువ్వు పోతావు, పోలీసు వాళ్ళు పోతున్నారు ఆయన దగ్గర, మొత్తం గుంజుకుంటున్నారు. ఓకే. ఓ 10 కోట్ల గోల్డ్ వాని దగ్గర గుంజుకుంటే వాన్ ధైర్యం కూడా ఉండేది కాదు, వాడు కేసు వేసేటందుకు వాళ్ళ మీద. ఏమనేస్తాడు? హీఈస్ డూయింగ్ అన్ ఇల్లీగల్ థింగ్. ఎగ్జాక్ట్లీ. ఇల్లీగల్ థింగ్ కౌంటర్డ్ విత్ అనదర్ ఇల్లీగల్ థింగ్ ఇస్ ఫోన్ ట్యాపింగ్. అదేవిధంగా మీరు ఎవరైనా ఒక ల్యాండ్ డీలింగ్ చేస్తున్నారు, ఆ ల్యాండ్ డీలింగ్ మొత్తం వాళ్ళకి తెలిసే ఉంటుంది. మళ్ళీ ఎంత కొంటున్నారు, ఏం కథ, ఓనర్ ఎంత అడుగుతున్నారు. సో దట్ ఈస్ బికమ్ అ బిజినెస్ అగైన్. మీరు ఆఫర్ ఇచ్చిన ఆఫర్ కన్నా మంచి ఆఫర్ ఇచ్చేస్తారు వాళ్ళు, అయిపోయి. సో అది వ్యవసాయంలాగా మారిపోయింది. అది ఫోన్ ట్యాపింగ్ ఇనీషియలీ వాజ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ సమ్ పీపుల్, లేటర్ ఇట్ బికేమ్ అ బిజినెస్ ఫర్ దెమ్. 2016లో మీరు కోర్టుని అప్రోచ్ అయినప్పుడు, మీరు ఇలాంటి అలిగేషన్ చేసినప్పుడు బహుశా మిమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ చాలా ర్యాపిడ్ అయిన తర్వాత, అవును రాబాయ్ ఈ పని 2016లోనే ఇబ్రహీం భాయ్ చేసిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కదా. అవును, ఇది నేను ఫస్ట్ మనిషిని ఈ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇది ఇల్లీగల్. అచ్చా, దానిలో ధైర్యం కూడా ఎట్లా ఉన్నది చూడండి. అప్పుడు వాళ్ళకు పవర్ పిచ్చి ఎట్లా ఉన్నది.
Special Secretary to the President of India writes to the Chief Secretary of Telangana. You do a thorough inquiry in this aspect. ఈ మ్యాటర్ మీద మొత్తం thorough inquiry చేసి ఆ ఇంక్వైరీ నాకు ఒక దాని బ్రీఫ్ ఫైండింగ్స్ ఏముంటాయో ఆ బ్రీఫ్ ఫైండింగ్స్ నాకు కూడా పంపించండి అండ్ సెండ్ ది సేమ్ టు ఫరత్ ఇబ్రాహిం అని కూడా రాశాడు ఆయన. ఓకే, దట్ ఈస్ ఆన్ రికార్డ్, దట్ ఈస్ దేర్ ఇన్ ది కేస్. దాంట్లో హోమ్ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయింది, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇన్వాల్వ్ అయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయిండు. కానీ అప్పుడు వాళ్ళది నడుస్తుండే, అన్ని బంద్ చేసి పెట్టిరు. అసలు ఎలా డౌట్ వచ్చింది మీకు నా ఫోన్ ట్యాప్ అవుతుందని, నా ఫోన్ ట్యాప్ చేస్తుంది కేసీఆరే అని ఎట్లా డౌట్ వచ్చింది మీరు? ఎందుకంటే సాధారణంగా అలిగేషన్ చేయటం వేరు ఇబ్రహీం భాయ్. I am not say like I am not an Excelite first of it. I am not involved in any kind of an anti-national element. Any దాంట్లో నేను ఇన్వాల్వ్మెంట్ లేదు. మళ్ళా నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేటందుకు వాళ్ళకేం అవసరం లేదు. ఈయన మీద నేను కేసులు వేస్తున్నాను కాబట్టి 2-3 కేసులు వేసినా కాదు ఈయన మీద. సో దే వాంటెడ్ టు చెక్ మై యాక్టివిటీ. నేను అడ్వకేట్ తోటి ఏం మాట్లాడుతున్నా, అడ్వకేట్ నాకు ఏం చెప్తున్నాడు, మా ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ ఏమున్నది, వేరేళ్ళతోటి నా కాన్వర్జేషన్ ఎట్లా ఉన్నది, ఏమున్నది, మళ్ళీ నా బిజినెస్ పరంగా నేను ఎక్కడ ఏం బిజినెస్ చేస్తున్నాను అన్నీ నిఘా పెట్టేటందుకు అది చేశారు. దానికి సింపుల్ ఒక ఉదాహరణ ఇస్తానండి. ఇప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అనుకోండి, ఓకే, మీకు లైట్ హమ్మింగ్ సౌండ్ వస్తుంది దాంట్లో. అవును, ఒక వాకీ టాకీలోనో మాట్లాడుతున్నట్టుగా హమ్మింగ్ సౌండ్ అంటే ఒక చిన్న హమ్మింగ్ ఉంటుంది. బికాస్ యువర్ ఫోన్ అండ్ ది అదర్ మ్యాన్స్ ఫోన్ ఇస్ జాక్డ్ విత్ కేబుల్. హమ్మింగ్ వస్తుంది దాంతో. మళ్ళీ దాని తర్వాత ఏమవుతుందంటే మీరు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు జాక్ తీయగానే మీ ఫోన్ కట్ అయిపోతుంది. ఇలాంటివి 3-4 సైన్స్ ఉన్నాయి దానికి. ఐ ఎంక్వైర్డ్ విత్ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ ఇన్ US. ఓకే, సారీ నాట్ ఎ కంపెనీ, అన్ ఇండివిజువల్ హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ థింగ్స్. ఆయన అడిగితే ఇవి అవుతున్నాయా అంటే ఇవి అవుతున్నాయి అన్నాడు. ఓకే, ఐ విల్ ట్రై అండ్ లెట్ యూ నో అన్నాడు. ఫ్రమ్ దేర్ హీ డిడ్ సంథింగ్. దెన్ హీ గేవ్ మీ అ కాల్ సేయింగ్ దట్ ఇబ్రాహిం యువర్ ఫోన్ ఈస్ బీయింగ్ ట్యాప్డ్. ఓకే, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అప్పుడులో నేను చెప్తే కోర్టు పట్టించుకోలేదు. అప్పుడులో ఇనిషియేటివ్ తీసుకొని ఉంటే, బికాజ్ యు ఆర్ అబవ్ ఆల్ దీస్ థింగ్స్, ది కోర్ట్ దే షుడ్ హ్యావ్ టేకెన్ అన్ ఇనిషియేటివ్. ఇప్పుడు దాకా దే ఆల్ వుడ్ హ్యావ్ బీన్ బిహైండ్ బార్స్. ఇప్పుడు ఒక చిన్న అది చెప్తారు, నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో చూశాను చంద్రశేఖర్ది. అది ఏమంటున్నాడు ఆయన అంటే, నాకు దాంతో ఏం సంబంధం, ఏదో పోలీసు వాళ్ళు చేసుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని. ఇఫ్ పోలీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇల్లీగల్ థింగ్స్ అండ్ ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ టు దెమ్, నీకు ఒక్కరోజు ఆడ ఉండే అర్హత లేదు. అవును, యాజ్ అ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ది మదర్ ఆఫ్ ది స్టేట్. నువ్వు అమ్మవి. నీ పిల్లలు అట్లా చేస్తే నీకేమున్నది, నీకేం స్వచ్ఛ ఉన్నది, నువ్వు ఎట్లా పెట్టుకుంటావు వాళ్ళని? ఈ టోటల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇబ్రహీం గారు, కేసీఆర్ తన స్వప్రయోజనాల కోసం అవినీతి సామ్రాజ్యాన్ని ఇంకా పరిపుష్టం చేసుకోవడం కోసమే ఫోన్ ట్యాపింగ్ చేయించారంటారా? లేకపోతే కేసీఆర్లో ఉన్నటువంటి ఆ లీనియన్స్ని ఎన్కాష్ చేసుకునేందుకు పోలీసులు రియల్టర్లని, టాలీవుడ్ హీరోయిన్లని, ఇంకొంతమంది బిజినెస్ పర్సన్స్ని, ఉమెన్స్ని, వీళ్ళందరినీ కావాలని టార్గెట్ చేసి రెచ్చిపోయారంటారా? యాక్చువల్గా ఏమవుతుందంటే, ఈ దొంగ దోపిడీలు ఏముంటాయో ఆ దోపిడీలు ఏముంటుందంటే, మీకు బాస్ ఏం చేస్తాడంటే, రే ఫలాన్ని దోచుకొని రా అంటాడు. ఫలాన్ని దోచుకొని రా అంటే ఆడ దోచుకుంటాడు. దోచుకున్నాక కొన్ని మిగిలించుకుంటాడు కూడా, పక్కకు పెట్టుకుంటాడు. ఆ కొన్ని మిగిలించుకునే దాంట్లో అవి ఉన్నాయి. సమ్ పీపుల్ హూ ఆర్ నాట్ కనెక్టెడ్ ఎనీవేస్, ఓకే, వాళ్ళది కూడా చేశారంటే దాంట్లో ఏం లేదు, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నది. నేను చెప్పాను కాదు, ఎవడో ఒక వ్యక్తి ఏదో ఒక ఇల్లీగల్ సామాన్ తీసుకొచ్చిండు అనుకోండి, వన్ ఫోన్ ట్యాప్ చేసుకున్నారనుకోండి, మీరు చాలామంది జ్యువెలర్స్ని చేసిండ్రు, వీళ్ళు చాలామంది రియలిటర్స్ని చేసిండ్రు, చాలామంది జీరో అమౌంట్ పంపించుకుంటారు చూడండి, వాళ్ళని చేశారు, చాలామందిని చేశారు. దట్ ఈస్ వాళ్ళ గ్రీడ్, అలా కక్కుర్తి అది చేపించింది. మన దగ్గర ఒక సాధన ఉన్నది,
దాంతో ఎలా మనము ఎలా అయినా చేసుకోవచ్చు. మేలే దీన్ని ఇట్లా వాడుకుంటున్నాము కాబట్టి దీంతో పాటు ఇట్లా కూడా వాడుకుందామా, ఓకే. ఇట్లా అయితే ఎట్లయినా యూజ్ చేసుకుంటున్నాము, సదుపయోగం అంటారు దాన్ని. అంతే. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ మొత్తంలో ఎప్పటికైనా కూడా కేసీఆర్ జైలుకి పోతారనేటువంటి నమ్మకంతో ఉన్నారా మీరు? 100%. అంతే. 100%. ఆయన తప్పుకోలేడు. నేను చేపియలే, ఆ ఆఫీసర్ ఏందో చెప్పి అది చేస్తే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఇంతవరకు ఇంత లీనియన్సీ ఎందుకున్నదో పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఓపెన్గా పెద్దయ్యా 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 వాళ్ళ పేరు మేము తీయము, పెద్దయ్యా అంటే ఎవడు పెద్దయ్యాడు? పెద్దయ్యా అంటే ఎవరు? అంతే, బాస్ ఒకళ్ళే కదా. వాడిని అడగాలి గట్టిగా, పెద్దయ్య అంటే నువ్వు ఎట్లా ఇచ్చిపెడతావు? పెద్దయ్య అంటే పెద్దయ్యకు పేరు ఉన్నదా లేకపోతే పెద్దయ్య వాని పేరా? పెద్దయ్యకు పేరు ఉన్నదంటే ఏ పేరు వాంది? పేరు ఇది పేరు, చలో దాన్ని మనం దీనిలో ఇంప్లీట్ చేద్దామని అది చేయడం లేదు. సో ఇదంతా ఒక ఎత్తు. మీ గురించి ఎప్పుడు ఎవరు పరిచయం చేసినా ఎవరు చెప్పినా కూడా ఫర్హాత్ ఇబ్రహీం భాయ్ ఈజ్ అ కో ఫౌండర్ ఆఫ్ టీఆర్ఎస్, అవునండి, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుల్లో మీరొకరు అని చెప్పి. కాదు, ఇది ఆయన తెచ్చుకున్న బ్రాండింగ్, ఆయనే చెప్పుకున్నటువంటి బ్రాండింగ్ అని చెప్పి మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా ఉన్నారు. ఎవ్వరు లేరు. ఒక్క మాటలో అడగాలంటే ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు, ఎవరు చెప్పరు కూడా. టీఆర్ఎస్ పుట్టింది ఈ ఇంట్లో, జలదృశ్యంలో అని చెప్పి ఒకళ్ళు అంటారు, లేకపోతే ఈ ఇంట్లో పుట్టింది టీఆర్ఎస్. జలదృశ్యాల్లో ఓన్లీ ఫస్ట్ డే ఫంక్షన్ చేశారు, దాని తర్వాత ఆయన ఎలగొట్టేసిండు. పార్టీ మొత్తం పుట్టింది, పార్టీ జెండాతో పాటు, కలర్తో పాటు, డబ్బులతో పాటు అన్నీ ఇక్కడనే అయినాయి కాదు. ఆయనకు వచ్చి చెప్పమను చేయలేదని. కేసీఆర్ అంత పెద్ద మొగడు ఉంటే నేను ఎన్నోసార్లు ఆయనకు ఛాలెంజ్ చేసిన. ఈ తెలంగాణ యాక్చువల్గా పబ్లిక్ని ఫిరాయించే దందా ఇది. ఈ తెలంగాణ గురించి నేను ఆయనకు ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసిన. దా బాబు, ఈ తెలంగాణ అంశం మీద మనం ఇద్దరం కూర్చుందాం, నేను ఒక అర్ధగంట మాట్లాడదాం. ఓకే. అండ్ దట్ టు అండర్ లై డిటెక్టర్ టెస్ట్. లై డిటెక్టర్ని పెట్టుకొని మాట్లాడదాం. నేను కూడా తప్పు మాట్లాడవచ్చు కదా, అంతే కదా. నేను ఇద్దరం మాట్లాడదాం. అప్పుడు జనాలకు పోను, నీకు ఎన్ని ఓట్లు వస్తాయి చూద్దాం. అసలు ఎట్లా కలిసింది మీకు కేసీఆర్కి దోస్తానా? అది టీడీపీలో ఉన్నప్పుడు సంది హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఆల్ వెల్ లైక్ ఎ టీమ్. అండ్ టీడీపీలో ఉన్నప్పుడు ఆయన అంటే అప్పుడే కొంచెం అంటే ఆయనకు అడగండి, మీకు అంత అది ఉంటే ఆయనకు అడగండి, చంద్రశేఖరరావు నువ్వు ఎన్నిసార్లు ఇబ్రాహీం ఇంటికి పోయినావు, ఎన్నిసార్లు ఇబ్రాహీం నీ ఇంటికి వచ్చిండు పార్టీ పెట్టేటప్పుడు. పార్టీ పెట్టక ముందు రోజు వచ్చేవాడు, పార్టీ పెట్టినప్పుడు నుంచి అయితే పార్టీ పెట్టినప్పుడు అయితే పొద్దుగాల 11 o'clock వచ్చి సాయంత్రం 7:30 8 దాకా అది ఉంటుంది చూడు, బాటల పని మొదలయ్యేదాకా ఈయనే కూర్చుంటుండే. నేను ఎవరిని ఇక్కడ తాగనీయను, ఇది మా గుడి లాంటిది. ఎస్, ఒప్పుకుంటాను. ఇప్పుడు సాధారణంగా ఆల్కహాల్ తీసుకోవటం అనేటువంటిది ఎవరి వ్యక్తిగతమైన వాళ్ళ అంశం. కేసీఆర్ గురించి ఎవరు మాట్లాడినా, మీరు మాట్లాడుతున్నా కూడా బాటిల్ 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 అని అది మాత్రమే ఎందుకు ముందుకు పెడతారు? అంత పచ్చి తాగబోతే ఏం కాదు కదా ఆయనేమి. మీకు తెలియదు కదండి, మేము దగ్గర నుంచి చూసిన వాళ్ళం. ఓకే. సో మాకు చాలా తెలిసి ఉంటాయి కొన్ని విషయాలు. అవి ఏమవుతుందంటే అవి పర్సనల్ విషయాలు. నేను కూడా ఆ పర్సనల్ విషయాలు మాట్లాడితే చాలా నేను కూడా నా స్థాయి నుంచి దిగజారినట్టు ఉంటుంది. ఓకే. కేసీఆర్కి పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ని నేను ఇంటర్వ్యూ చేశాను, ఇబ్రహీం భాయ్. ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారనమాట. ఒక టీఆర్ఎస్ సీనియర్ లీడర్ని నైట్ బాగా మందు కొట్టి కేసీఆర్ పచ్చి బూతులు తిట్టారని, మళ్ళీ తెల్లవారుజామున ఏమీ ఎరగనట్టు మాట్లాడారని, అయినా నేను తిట్టానా, అలాంటిది ఏం లేదు కదా అని చెప్పి అన్నారనేటువంటిది నా ఇంటర్వ్యూలోనే చెప్పారు నాకు దిలీప్ కుమార్ గారు. నిజంగా కేసీఆర్ ఒళ్ళు తెలియకుండా తాగేసి పక్కన వాళ్ళనో లేకపోతే పార్టీ నేతలను తిడతారా? అలా తిట్టిన సందర్భాలు ఉన్నాయా? పడిపోయిన రోజులు ఉన్నాయండి, పడిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక పని చేస్తా. టీఆర్ఎస్ ఫౌండేషన్, టీఆర్ఎస్ ఫార్మేషన్ అయినప్పుడు ఓకే, ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఆ ఫోటో చూసి మీరు చెప్పండి దీనిలో ప్రెసిడెంట్ ఎవరు, కార్యకర్త ఎవరు అని.
అప్పుడు అంటే నేను తప్పు చెప్పవచ్చు, ఫోటోలు తప్పు చెప్పవు కాదు. అది చూసుకొని అందరికి తెలుసు అది. నేను ఎందుకు బయటికి వచ్చాను అది కూడా జనాలకు తెలుసు, టీఆర్ఎస్ వాళ్ళకు. ఓకే. చాలామంది అన్నారు. అంటే ఒక చిన్న ఇన్స్టెన్స్ చెప్తాను మీకు. నాకు ఒక చాలా దగ్గరైన స్నేహితుడు, ఆయనకు కూడా చాలా క్లోజ్ ఉంటాడు. ఆయన చాలాసార్లు వచ్చి నా దగ్గర కూర్చొని చాయ్ గిట్ట తాగి అది చేసి కూర్చొని ఎట్లా కూర్చొని మాట్లాడేటప్పుడు, మీరు అంత క్లోజ్ అసోసియేట్స్ కాదు ఇబ్రాహిం, మళ్ళీ మీ మధ్యలో గొడవలు ఎందుకు, మధ్యలో మీరు ఎందుకు అది ఇది అని చెప్తే, నీకు షార్ట్ టర్మ్ గెయిన్ కనిపిస్తుంది కానీ లాంగ్ టర్మ్ లాస్ నీకు కనిపిస్తలేదు బాబు అని చెప్పిన. ఓకే. షార్ట్ టర్మ్ గెయిన్ కనిపిస్తుంది, లాంగ్ టర్మ్ లాస్ నీకు అస్సలు కనిపిస్తలేదు. ఆ లాంగ్ టర్మ్ లాస్ నాకు కనిపిస్తుంది కాబట్టి నేను దూరం వచ్చాను. ఎందుకంటే ఒక పార్టీ నడపడంలో పైసలు అవసరం, అవును, అది వాస్తవమే. కానీ పార్టీ పైసల కోసం నడిపించడం ఎన్నాడో జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. కేవలం పైసలు సంపాదించుకోవడానికే టీఆర్ఎస్ని ఫామ్ చేశారా కేసీఆర్? ఇంకేమున్నది చెప్పండి. అలా అనుకుంటే మిగతా వేరే బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేసి ఉండొచ్చు, రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఇంకేదైనా గెయిన్ అయి ఉండొచ్చు. ఎంత కాదనుకున్నా కూడా ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పాత్ర, ముఖ్యంగా కేసీఆర్ పాత్ర అత్యంత కీలకం కదా. హౌ కెన్ వి పుట్ హిమ్ అసైడ్? అది మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, యూ హ్యావ్ సీన్ హిమ్ ఫ్రమ్ అ వెరీ డిస్టెన్స్. వీ హ్యావ్ సీన్ హిమ్ ఆన్ అ డే టు డే బేసిస్. రోజుగా నేను రోజు చూశాను, మీరు ఎక్కడో దూరం నుంచి చూశారు. ఆ దూరం నుంచి చూసిన మనిషికి ఎట్లా ఉంటుందంటే, కొందరు బాబాలు ఉంటారు, ఆ బాబాలు 1000 దందాలలో ఉంటారు. దాన్ని దూరం నుంచి చూసినోడు పోయి నమస్కారం బాబా అని కాళ్ళ మీద పడతాడు. దట్ డజంట్ మేక్ దట్ బాబా అ సెయింట్. ఓకే. ఆయన లోపటేమున్నది అది చూసుకున్నాడు, వానికి అసలు దగ్గర కూడా రానియాడు. నేను అట్లాంటిది. మీతో పాటే చాలామంది కేసీఆర్తో క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటారు, చాలా జ్ఞాపకాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, కలిసి ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఉంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు దూరం జరగలేదు? కేవలం మీరు మాత్రమే ఎందుకని దూరం పెట్టుకున్నారు? ఎవరైనా ఒక మాట చెప్తాను, నేను నా స్వార్థం కోసం ఆయన దగ్గర పోలే, ఆయన నా దగ్గర వచ్చాడు. ఓకే. ఇట్ వాజ్ నాట్ మీ హూ వెంట్ టు హిమ్, హీ కేమ్ టు మీ. అండ్ ఆ పార్టీ ఎందుకు పుట్టింది అది పెద్ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ మీద ఎప్పుడైనా నేను ఎన్నాడైనా ఒకనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను, అప్పుడు మీరు రాండి, దాని తర్వాత మీకు కూడా తెలిసిపోతుంది. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే సంథింగ్ నౌ. ఓకే. కానీ ఆయన చేసిన తప్పులు డే 1 నుంచి ఉన్నది. యా, కేసీఆర్ తప్పులు చేయలేదని అనలేదు. అంటే ఎవరెవరి దగ్గర ఉన్నారో ఆయనది ఏమంటే వాడుకుంటారు, ఈడ్చిపెడతాడు. నరేంద్ర మంచి బీజేపీలో ఉన్నాడు, ఆయన తెచ్చుకున్నాడు. ఆలే నరేంద్ర అడ్రస్ లేకుండా పోయింది. పాపం ఆమె నాకు కూడా అన్న అంటది, నాకు కూడా సిస్టర్ లాంటిదే, విజయశాంతి. ఓకే. విజయశాంతి మొత్తం విజయశాంతిని వాడుకున్నాడు. నాకు 10వ చెల్లె 10వ సిస్టర్ అన్నాడు, 10వ సిస్టర్ అన్నాడు. 9 సిస్టర్లు ఉన్నాయి, ఇది 10ది అంటుండే. ఆమె గతి ఏమైంది? ఆస్తులు పాయ్, ప్రాపర్టీస్ పాయ్, అన్ని పాయ్. షీ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ రైట్ నౌ. షీ ఈజ్ అ వెరీ నోబుల్ లేడీ. ఆమె అర్థం చేసుకున్నది, ఆమె క్యారెక్టర్ ఉన్న మనిషి. మీరు ఎవరన్నా ఏమని చెప్పొచ్చు, కానీ నేనంటాను ఇవాళ, బికాజ్ ఐ నో హర్. ఓకే. ఆ క్యారెక్టర్ ఉన్న మనిషి చంద్రశేఖర్తో కొనసాగలేడు. అది బేసిక్ నేను చెప్పేది మీకు. ఎవరైనా జన్నంత క్యారెక్టర్ ఉండేవాళ్ళు ఆయన దగ్గర ఎవ్వరు ఉండరు. ఇక ఏ దిక్కు లేకపోతే చంద్రశేఖర్ ఏ దిక్కు అన్నట్టు ఉంటాడు ఆయన దగ్గర. ఓకే. మీరు డిఫర్ అయ్యి బయటకు వచ్చినటువంటి తర్వాతనే కేసీఆర్ సీఎం అయ్యారు, ఒక పొజిషన్లోకి వచ్చారు. ఎంత కాదనుకున్నా కూడా దాదాపు 10 ఏళ్ళు తెలంగాణని పరిపాలించారు. ఎందుకు కేసీఆర్ని డిఫర్ అయ్యి బయటకు వచ్చానా, ఉంటే నాకు కూడా ఏదో ఒక పదవి వచ్చి ఉండేది కదా, నాకు కూడా ఫినాన్షియల్గా కాస్త బాగుండేది కదా అని చెప్పి అనుకున్నారు ఎప్పుడన్నా? ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అటువంటి ఆలోచన కూడా రాలేదు. నేను ఒక ప్రాక్టీసింగ్ ముస్లింని. ఓకే. సో అటువంటి డబ్బు మేము వాడము కూడా.
వీ డోంట్ నీడ్ ఇల్ గాటన్ మనీ అండ్ మాకు అవసరం కూడా లేదు. ఐఎమ్ హ్యాపీ వేర్ ఐఎమ్ టుడే. ఓకే. నన్ను డబ్బుల కోసం ఎప్పుడు ఈ దందలు చేయలేదు. ఈ దందలు అవుతున్నాయనే బయటికి వచ్చినా కదా నేను. ఇప్పుడు పార్టీ నడిపించిండు తెలంగాణ పేరు మీద, డబ్బులంతా ఆంధ్రలోది. ఓకే. దాన్ని ఏమైనా సిద్ధాంతం అంటారా? నేను దాన్ని సిద్ధాంతం అని చెప్పారు కదా. యూ షుడ్ హ్యావ్ సమ్ ప్రిన్సిపల్స్. అన్నీ అంటే తెలంగాణ రాకముందే అన్ని దందలే. విజయరామారావు అని ఒక ఎక్స్ మినిస్టర్ ఉంటాడు, చాలా సీనియర్ లీడర్ కదా, నాకు కూడా చాలా క్లోజు, బ్రదర్ లాంటోడు. ఆయనను అడగండి, ఆయన చెప్తాడు. నిరాధార దీక్ష అది అబద్ధాలు చెప్పి పేరు పెట్టిండు. బిడ్డ తీసుకొచ్చేస్తుంది, బిడ్డ ఎనర్జీ డ్రింక్ ఇస్తుంది, బిడ్డ గ్లూకోజ్ ఇస్తుంది. దానిని ఏమైంది గడ్డం పెంచుకుంటే ఆయన అన్ని డ్రామాల మీదనే. తెలంగాణ కోసం కేసీఆర్ చేసినటువంటి దీక్ష అసలు ఒరిజినల్ దీక్ష కాదు, అది హైదరాబాద్ కాదు అంటారు ఇప్పటిదాకా కూడా. అందరు అంటారు, తెలిసిన వాళ్ళు అందరు అంటారు. ఇప్పుడు ఏం చేశాడంటే హీ మెస్మరైజ్ థింగ్స్. ఓకే. దాన్ని మెస్మరైజ్ చేసి అది ఇది మాటకారి. ఏమన్నా ఇప్పుడైతే అహంకారి అయిపోయింది, కానీ ఇంతకుముందు మాటకారి. మాటలలో ఎవరినైనా పుట్టలు వేసుకోవచ్చు. మాటలు మాట్లాడి అంటే ఆయన ఎట్లా బిహేవ్ చేస్తాడంటే ఆయన కన్నా పెద్ద నీకెవరు వెల్విషర్ లేనే లేడు ఈ లోకంలో అన్నట్టు. ఓకే. ఒక పిక్చర్ ఉన్నది చూడండి, అపరిచితుడు అని. ఆయన క్యారెక్టర్ మీరు చేస్తే 100% ఆ పిక్చర్ మళ్ళీ హిట్ అవుతుంది. హీ హ్యాస్ 2 different ఫేసెస్ ఇన్ లైఫ్. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంటారంటే ఆయనకు నాకన్నా సీనియర్ ఎవరు ఉండొద్దు, ఆమెకు ఎందుకు తీశారు పాపం విజయశాంతిని. సింపుల్, హర్ పాపులారిటీ వాజ్ మోర్ దెన్ కేసీఆర్. ఆమె రాగానే సీటీలు కొట్టడం, తప్పడాలు కొట్టడం అవి ఇవి జరిగితే ఈయన దగ్గర హ్యూమిలేట్ అవుతుండే. నేను పార్టీ ప్రెసిడెంట్, నాకు అంత లేదు, ఈమెకి ఎందుకు ఈ సీను. మీకు తీయాలని అనుకుంటాడు అనుకో, మీకు డైరెక్ట్గా ఏం చెప్పడు, వాని ద్వారా వీని ద్వారా అన్నీ చెప్పించి మళ్ళీ మీరు ఎట్లా హ్యూమిలేట్ అవుతారు, ఇన్సల్టెడ్ ఫీల్ అవుతారు, మీరే వెళ్ళిపోతారు. అది బెస్ట్ టెక్నాలజీ. కేసీఆర్ లాంటి ఫార్ములాను యూజ్ చేస్తుంటారా? మీరు టీఆర్ఎస్లోంచి బయటికి రావడానికి కానీ, లేకపోతే కేసీఆర్తో డిఫర్ అయ్యి బయటికి రావడానికి మీకు ఆయనకి డైరెక్ట్ వార్ ఎప్పుడన్నా జరిగిందా? కొట్లాడుకున్నారా, తిట్టుకున్నారా నేరుగా కలిసి, లేకపోతే మిమ్మల్ని కూడా ఇట్లనే హ్యూమిలేట్ చేసి బయటికి పంపించేసి? లేదు, నేను నోటి మీద చెప్పి వచ్చిన దొంగ విరావుడు అని. అక్కడ దొంగ అని నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని హర్ట్ చేసేంతగా, బికాజ్ యూఆర్ ప్రాక్టీసింగ్ ముస్లిం, మీరు 99% మీరు అబద్ధం చెప్పరు కాబట్టి మళ్ళీ అందుకే గుచ్చి అడుగుతున్నాను. అంత కాని పని ఏం చేసిండు కేసీఆర్ మీరు రోడ్డు మీద ఉండి నోటి ద్వారా చెప్పేంతగా? ఆయన ఏమున్నదంటే మనిషిని వాడుకునే ఒక క్వాలిటీ ఉంటుంది ఆయన దగ్గర. దాని తర్వాత కొంచెం ఆయన పాపులర్ అవుతుండు, లేకపోతే కొంచెం ఆయనకు అది వస్తుందనుకో, ఆయనకు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నది. ఓకే. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నవాడు ప్రతి మనిషి అది చేయక తప్పదు. అది ఆయన చేస్తలేడు, ఆయన ఉన్న 6th సెన్స్ 7th సెన్స్ అది చేపిస్తుంది. అంటే నేను వాట్ ఐ యామ్ ఐ డోంట్ హ్యావ్ టు బూస్ట్, ఐ డోంట్ హ్యావ్ టు పోజ్, ఐ డోంట్ హ్యావ్ టు ఏదో ఒక రకం చూపించాలని అవసరం లేదు. నిజమైన స్వరూపం ఏది ఉంటే ఓకే, యాక్సెప్ట్ మీ, అదర్వైజ్ యూ గో యువర్ వే, ఐ గో మై వే. దిస్ షుడ్ బి ది యాటిట్యూడ్. వాళ్ళకి ఏముంటుందంటే when your intentions are not clear, okay, then you try to deceive things. When your intentions are not clear, you try to cheat people. ఆయన నిజంగా చెప్పాలంటే మొత్తం యావత్ తెలంగాణ ప్రజని చీట్ చేసిండు ఆయన. నేను ఆ పరిపాలన చేశాను, 9.5 సంవత్సరాల్లో ఇది చేశాను, అది చేశాను. కూర్చొని దాని మీద కూడా కూర్చొని బహిరంగంగా చర్చ చేద్దాం ఏం చేశావని. అన్నీ చేసింది మోసాలే. మీరు ఆరోపణలు చేసి సైలెంట్గా ఉండిపోలేదు, ఒక పుస్తకం కూడా రాసిండు కొన్ని చాప్టర్లతోటి కదా. అంటే ఏంటి, కేసీఆర్ని మరింత డిఫేమ్ చేయాలనేటువంటి టార్గెట్ లేకపోతే వాట్ డస్ ఇట్ మీన్? వాట్ ఈస్ కేసీఆర్, వాట్ ఈస్ ఇబ్రాహీం జనాలు తెలుసుకోవాలంటే
ఆ బుక్ చదవాలి. చదివినరా చాలామంది? చాలామంది చదివారు, చాలామంది అప్రిషియేట్ చేశారు, చాలామంది అది కూడా చెప్పారు, ఒక ముస్లింగా ఉండి చాలా బాగా రాశావే అని. మళ్ళా చాలామంది ఆ బుక్ చదివినోడు కూడా మళ్ళీ ఒకసారి హాయ్ కేసీఆర్ అని కూడా చెప్పాడు వాడు. ఎందుకంటే ఆయన మొత్తం క్యారెక్టరిస్టిక్స్ నేను బయట పెట్టాను. వాట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చంద్రశేఖర్ రావు. నేను నాకు ఈ యొక్క 6 నెలల కింద ఎలక్షన్ 6 నెలల కిందనే తెలుసు ఈయన ఓడిపోతాడు, ఓడిపోయినాక వేరే మార్గం ఉండదు, ఫామ్ హౌస్ కాడ ఉండాలి. ఎందుకంటే నువ్వు పవర్లో ఉన్నప్పుడు నువ్వు బాగా పబ్లిక్ని అది చేసినావు, ఇన్సల్ట్ చేసినావు, హ్యూమిలియేట్ చేసినావు. నీ దగ్గర ఒక మంత్రి వస్తే వాడిని 4 గంటలు కూర్చోబెట్టుకొని హే సార్ ఇలా బిజీ ఉన్నారు, ఏం లేడు సార్ ఆడ ఏం టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నాడు, మాటలు ముచ్చలు చేర్చుకుంటూ కూర్చున్నాడు. సార్ బిజీ ఉన్నారు వెళ్ళరండి అంటే ఆడు పాపం వెళ్ళిపోవాల్సింది. అదేవిధంగా ఎమ్మెల్యేలను చేసిండ్రు, చైర్మన్లను చేసిండు. అంటే హీ వాంటెడ్ టు షో ది సూప్రీమసీ. ఆ సూప్రీమసీ ఏమంటే నేను కేసీఆర్, నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే కలవగలను, నేను ఇట్లా వస్తే కలిసే మనిషిని కాదు. ఆ యాటిట్యూడ్ వచ్చింది కాదు. ఇప్పుడు అందరు వరుసగా ఇక అందరు వెళ్ళిపోతూనే ఉన్నారు కాదు. ఎందుకంటే వెన్ యు ఆర్ ఇన్ పవర్, అవును, యు ఆర్ ద సుప్రీం, బట్ వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద పవర్ నథింగ్ కదా. అదే అంటారు ఒక దాంట్లో తెలుగులో ఒక సాహిత్యం కూడా ఉన్నది, ఏమంటారు దాన్ని, రాజు కుక్క చచ్చిపోతే 1,00,000 మంది వచ్చారట, రాజు చచ్చిపోతే 10 మంది రాలేదంట. ఆ రాజు కుక్క చచ్చిపోయినప్పుడు రాజుని చూపించేది ఉండే వీఆర్ యువర్ సింపథైజర్స్ అని. ఆ రాజు చచ్చిపోయినప్పుడు వాడు చచ్చేటి రతి అమ్మ వాని బతుకుపాయి అన్నట్టు ఎవడు రాదు. ఈ గతి ఆయనకి ఇప్పుడు నడుస్తున్నది. మీ అందరికి చెప్తలేడు కానీ కుమ్మిపోతున్నాడు లోపటి నుంచి. ఓకే, సో రోజుకు ఒకళ్ళు జారిపోతున్నారు, మళ్ళీ ఈరోజు ఒకళ్ళు జాయిన్ అయ్యారు, రేపు ఇంకో 4 జాయిన్ అవుతారని చెప్పి ఆల్రెడీ టీఆర్ఎస్కి గుడ్ బై చెప్పొచ్చినటువంటి ఒక నేత దానం నాగేందర్ లాగే చెప్తున్నారు అనమాట. అంటే ఇట్లా అందరూ కేసీఆర్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే కేసీఆర్తో చివరికి ఎవరు మిగులుతారు? ఒక్కసారి ఇప్పుడు తెలంగాణలో చాలామంది ఇంగ్లీష్ అర్థం చేసుకుంటారు, దానిలో ఏం మోమాటలు లేవు. కానీ ఇంగ్లీష్లో ఒక సాహిత్యం ఉన్నది, ఏమంటారంటే వెన్ యూఆర్ క్లైంబింగ్ అప్, ఓకే, డోంట్ ఫింగర్ పీపుల్, బికాస్ ద సేమ్ వే యూ హ్యావ్ టు కమ్ డౌన్ ఆల్సో. అదే తోవ మీద నువ్వు వాపస్ రావాలి. అంతే. నువ్వు మీదెక్కేటప్పుడు నువ్వు పుల్లలు పెడితే వాళ్ళంతా సిద్ధంగా కూర్చొని ఉంటారు, దా బిడ్డ వస్తావా అని నీకు చూపిస్తానని. ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితి నడుస్తున్నది. ఓకే, కేసీఆర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు అని కొంతమంది అంటున్నారు, కేసీఆర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కారు అని ఇంకొంతమంది అంటున్నారు. మీకున్న ఎక్స్పీరియన్స్తో కేసీఆర్ని చాలా దగ్గరగా చూశారు, విమర్శించినా కూడా 9.5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నారు కదా. విల్ కేసీఆర్ బౌన్స్ బ్యాక్? నెవర్, ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్. శూన్యంలోంచి సునామీ సృష్టిస్తాడు కేసీఆర్, ఎలాంటి తక్కువ అంచనా వేయకండి అని చెప్పి కేటీఆర్ నుంచి కేసీఆర్ని బాగా సమర్థిస్తున్న వాళ్ళందరూ చెప్తున్నారు ఈ మాట. అదేమంటారంటే ఇప్పుడు చచ్చిపోయిన పాముని కూడా పెట్టుకొని కూడా బెదిరిస్తారు చూడు, ఓకే, అట్లాంటి కథ ఇది. ఆయన వచ్చే సమస్య లేదు. ఎందుకంటే ఆయన 50% రాంగ్ అంటే ఆ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు ఆయనని 100% రాంగ్ చేశారు. వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ కక్కుర్తి కోసం, వాళ్ళ స్వంత లాభాల కోసం. కేసీఆర్, ఇఫ్ హీ ఈజ్ 50% రాంగ్, హిస్ ఫ్యామిలీ మేడ్ హిమ్ 100% రాంగ్. వాడు మొత్తం ఫ్యామిలీ అఫేర్ లాగా చేసేసిండు టీఆర్ఎస్ని. నిజంగా చెప్పాలంటే దాని పేరు మార్చినప్పుడు విఆర్ఎస్ అని పెట్టుకుంటుండే బాగుంటుండే. అవునా? వాలంటరీ రిటైర్మెంట్ పార్టీ అని. దీనికి ముందు బీఆర్ఎస్ని కూడా మీరు బిజినెస్ రాష్ట్ర సమితి చేశారు కదా. బిజినెస్ రాష్ట్ర సమితి నేను చెప్పాను. అదే, అవును, మీరే చెప్పారన్నమాట. ఇప్పుడు వాళ్ళు భారత రాష్ట్ర సమితి అంటున్నారు, బీఆర్ఎస్ అంటే కాదు, ఇది బిజినెస్ రాష్ట్ర సమితి అని మీరు అంటున్నారు. ఈ రెండు కూడా కాదు అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ అని అంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్గా మారినటువంటి ఆ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్గా మారితే పరిస్థితి కొంచెం తేడా వస్తుందా? అయ్యేది కాదు. యాక్చువల్గా ఏముంటుందంటే, మళ్ళా మన తెలుగు ప్రేక్షకులు కొంచెం కోపంలో వస్తారు కానీ కొన్ని ఎట్లా ఉంటాయంటే ఇంగ్లీష్లో చెప్తేనే బాగుంటుంది.
చెప్పండి ఈరోజు అందరూ కూడా ఏముంటుందంటే దేర్ ఇస్ అ సేయింగ్, ఇఫ్ యూ ఫుల్ మీ వన్స్, ఇఫ్ యూ ఫుల్ మీ వన్స్, షేమ్ ఆన్ యూ. ఇఫ్ యూ ఫుల్ మీ ట్వైస్, షేమ్ ఆన్ మీ. ఇఫ్ యూ ఫుల్ మీ వన్స్, షేమ్ ఆన్ యూ. ఇఫ్ యూ ఫుల్ మీ ట్వైస్, షేమ్ ఆన్ మీ అని జనాలకు అర్థమైపోయింది. అంతే. మోసం చేసేవాడిని మరోసారి గుర్తించకపోవటం వాళ్ళదే తప్పు. అంటే వీళ్ళు ఓన్లీ ప్రొపగండా, హైపు. ఏమంటే ఇప్పుడు ఏముంటుందంటే, ఇప్పుడు ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది చూడండి. ఓకే. ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ ద షేర్స్, మార్కెట్లో ఈక్విటీ పెట్టేందుకు పోతారు చూడండి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక అన్నెసెసరీ క్రియేట్ చేస్తారు హైప్. ఈ కంపెనీ రాబోయే రోజుల్లో ఇది చేయగలదు, అది చేయగలదు, ప్లేన్లు చేయగలదు, ట్రిప్ చేస్తారు, ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతారు. ఆ ప్రొపగండా వల్ల ఏమవుతుందంటే వాళ్ళ షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. బీఆర్ఎస్ డన్ సేమ్ థింగ్. ఓకే. అంటే మాస్ అంటే పరిపాలన ఎక్కడ లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు అన్నీ మాట్లాడారు. మన లోపల తీసుకుంటే మొత్తం పొక్క ఖాళీ ఉన్నది, పొక్కలు ఏం లేదు. ఇప్పుడు నువ్వే అంటున్నావు మా పరిపాలన చాలా మంచిదని, జనాల్లో అర్థం కాదా? నువ్వు 7,50,000 కోట్లు అప్పు చేస్తే దాన్ని పరిపాలన అంటారా? దాన్ని దోపిడీ, లేకపోతే మోసం, లేకపోతే ఏదైనా వేరే పేరు పెడతారు. కానీ ఆ పరిపాలనని మీరు మంచి పరిపాలన అంటే పిచ్చోడు కూడా నవ్వుతాడు. కొంచెం అవగాహన ఉన్న మనిషి అయితే తిడతాడు. ఇప్పుడు ఎవ్రీ ఇండివిజువల్ తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తి ఆయన వల్ల అప్పుల పాలైంది. ఎవరి కోసం? నీ స్వార్థం కోసం. ఓకే. ఒక 40,000 crores చేయవలసిన ప్రాజెక్ట్ని నువ్వు 1,20,000 కోట్లు చేస్తున్నావంటే మళ్ళీ దాని నుంచి సాదుకునేది ఏం లేదు. దట్ షోస్ యువర్ ఇన్ఎబిలిటీ. నువ్వు కేపబుల్ లేవు అన్నట్టు చూపిస్తుంది కాదు. ఇప్పుడు నువ్వు ఎన్ని పెట్టినావో ఒక్క లిక్కర్ తప్ప అన్నీ కరెక్ట్ చేసినాడు. ఒక లిక్కర్ని మాత్రమే పెంచి పోషించారా? లిక్కర్నైతే సొంత బిడ్డని పెంచినట్టు పెంచారు, పోసినట్టు పోసారు. లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర ఏం లేదు, ఆమె ఇన్నోసెంట్ అని ఆమె చెప్తోంది, చాలామంది చెప్తున్నారు. నిజంగా కవిత అలాంటి స్కామ్లో ఉండే ఛాన్స్ ఉందా? మీరు చాలా ఫ్యామిలీ దగ్గరగా చూసుంటారు కదా. నేను ఒక మాట చెప్తాను. వెన్ షీ ఈజ్ ఇన్ జైల్ అండ్ వెన్ ది మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్, మనం మాట్లాడడం అది కరెక్ట్ కూడా కాదు. ఓకే. దెర్ ఈజ్ అ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, వాళ్ళు అప్రాప్రియేట్గా చేస్తారు. అండ్ నిజంగా చెప్పాలంటే ఇఫ్ షీ ఈజ్ ఇన్నోసెంట్ బై నౌ షీ వుడ్ హ్యావ్ కమ్ అవుట్, వచ్చేయాలి కాదు. అంటే నాకు ఇప్పుడు ఎవరో మర్డర్ కేసు మీద నాకు తీసుకెళ్లారనుకోండి, ఎన్ని రోజులు పెట్టగలరు వాళ్ళు? మ్యాక్సిమం 3 months. 3 months. దాని తర్వాత వాళ్ళు నా అగేన్స్ట్ ఏమైనా సుబుద్ లేకపోతే పంపించేసింది కాదు, ఇంకా వేరే చేయలేరు కాదు. వాళ్ళు బయట పో బాబు అని చెప్పేది. లెట్ us see వాట్ హ్యాపెన్స్. నాకైతే అది లేదు. కానీ వీళ్ళకి ఒకటైతే ఉన్నది, ఆయనకు ఆయన ఫ్యామిలీకు ఇప్పుడు వాళ్ళకి ఏముండే అంటే ఇది వ్యవసాయం లాగా ఉండే. ప్రతి దాంట్లోకి వెళ్ళి ఏమైనా వస్తే దాన్ని విడిచిపెట్టొద్దు. మనం అనుకుంటున్నాము బయట వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసినవి, విదిన్ ది ఫ్యామిలీ ఒకరికొకరు కూడా చేర్పించుకునేది ఉన్నదంట. ఓకే. అది కూడా బయటకు వస్తుంది. సో బయటకు వచ్చేవి తక్కువ, బయటకు రావాల్సినవి కేసీఆర్ అక్రమాలు చాలా ఉన్నాయంటారు. చాలా ఉన్నాయి. ఓకే. సాధారణంగా కేసీఆర్కి వ్యతిరేకంగా మీరు అపోజిషన్ వినిపిస్తూ ఉన్నప్పుడు మిగతా పార్టీల మొత్తం అంతా మీకు గాలం వేసి ఇబ్రహీం భాయ్ మా పార్టీలోకి రండి, మేము చూసుకుంటాం ఏంటని చెప్పి అంటారు కదా. ఎవరు అనలేదా? ఏ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేయలేదా మీ మధ్య? చేశారు. నాకు అంటే నేను ఇప్పుడు ఒకటి డిసైడ్ అయ్యాను. ఈ యాక్టివ్ పాలిటిక్స్లో ఇప్పుడు ఏమున్నదంటే, ఒక రాజకీయ పార్టీ అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ ఎనీ పార్టీ ఎట్ ద మూమెంట్, బట్ కొంచెం వాళ్ళది కూడా తప్పు కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ఏమున్నదంటే, ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ రాజకీయం కూడా వ్యవసాయం అయింది. వ్యవసాయం ఎట్లా అయిందంటే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు టికెట్ కావాలి,
పార్టీని 10 కోట్లు ఇవ్వాలి. ఉమ్, 10 కోట్లు ఇస్తే అది ఎండార్స్మెంట్ అయినట్టు, నువ్వు పార్టీ తరఫు నుంచి కాంటెస్ట్ చేయవచ్చు. ఉమ్. మళ్ళీ 50 కోట్లు వేసుకోవాలి. బీఫామ్ కోసం లేలే, బీఫామ్ 10 కోట్లు పోయినాయి, అయిపోయింది. గెలవనికి గెలవనీకి ఒక ఖర్చు పెట్టడానికి గెలుస్తామా గెలవడం తర్వాత విషయం. అది సెకండరీ. ఉమ్. టు బీ ఇన్ ది రేస్ అవును. 50 కోట్లు పెట్టాలి. ఆ 50 కోట్లు పెట్టి ఈ 10 కోట్లు మనకి అన్ని కలుపుకుంటే 60 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది అంది. ఉమ్, ఆ 60 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో వాడు ఒకవేళ గెలిచిండు అనుకో, ప్రతి 60 కోట్లు ఖర్చు పెట్టినోడు గెలిచే ఖాయం ఏం లేదు దాంట్లో. దేర్ ఇస్ నో సర్టనిటీ. ఉమ్. గెలుస్తాడే అన్నట్టు కాదు. అంతే. వాడు గెలిచిండు అనుకో, ఓకే గెలిచిండు. ఆయన ఫస్ట్ ఇంటెన్షన్ ఏముంటుంది, బాబు నా 60 కోట్లు పోయినాయి, ఉమ్, ఈ 5 సంవత్సరాలు నాకు ఏం టెన్యూర్ దొరికిందో దాంట్లో ఒక ఇఫ్ నాట్ మై 60 crores ఒక 300 crores చేసుకోవాలి నేను. ఉమ్. అది నాకు వ్యవసాయం లాగా అయిపోయింది. ఆ పొలిటీషియన్ది కూడా తప్పు లేదంటాను నేను దాంట్లో. ఓకే. అది ఎందుకంటే ఇవాళ రేపు జనాలు కూడా అట్లనే మారిండ్రు కాదు. ఉమ్. ఒక కాన్స్టిట్యున్సీలో నేను పేరు దియా కానీ డబ్బులన్నీ పనిచేసినాక ఏమైందంటే ఎదురు గల్లీలో ఆ థమ్స్అప్ బాటిల్ ఇచ్చిర్రట. ఈ గల్లీలో ఇవ్వకపోతే వీళ్ళు ఓటింగ్కి రాలేదు, ఓన్లీ ఫర్ థమ్స్అప్ బాటిల్. బాబా. అంటే అంత దానికి దిగజారిరు కదా జనాలు కూడా. మనం ఒక మంచి వ్యక్తిని ఎలక్ట్ చేస్తలేము కాబట్టి పార్టీ మంచి కోసం దేవులాడతలేదు. ఓకే. జనాలకి పనిచేసేటోడు అక్కర్లే, పైసలు ఇచ్చేటోడు కావాలనా? ఇప్పుడు ఆ 5 సంవత్సరాలు నిజంగా చెప్పండి, హూ ఈజ్ ఈజ్ యువర్ సర్వెంట్? ఎవడన్నా మీ ఇంటికి వచ్చిండా, బాబు నేను ఇట్లా పనిచేస్తా, ఇక పైసలు పెట్టుకో, నీకు పైసలు కూడా ఇస్తా, మళ్ళీ నీకు సేవ కూడా చేస్తానంటే అది ఎప్పుడన్నా చూసిండ్రా? అది కాని పని. అది జనాలు అర్థం చేసుకోవాలి. ది రిఫర్మేషన్ షుడ్ కమ్ ఫ్రమ్ ది మాసెస్. రాజకీయం మాత్రమే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు, జీవితాలు మారాలన్నా కూడా పీపుల్ హ్యాస్ టు అండర్స్టాండ్. అర్థం చేసుకున్నాడే మన కంట్రీ బాగుపడుతుంది. లేకపోతే చూడండి 1947లో మీరు ఒక సర్వే చేయండి. 1947లో అమెరికన్ డాలర్ ఇండియన్ రూపీ ఒకటే సమానం ఉండే. అవును. అయ్యాల వాళ్ళు 83 ఎట్లా అయిపోయినారు, మనం ఒకటే దాకా ఎందుకు నిలబడి ఉన్నాం? విన్స్టన్ చర్చిల్, హీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే, బ్రిటన్. అప్పుడు ఆయన 1945లో చెప్పాడు, బిఫోర్ ఇండిపెండెన్స్, ఇండియన్ ఇండిపెండెన్స్ మనం వద్దు, వీ షుడ్ నాట్ గివ్ ఇండిపెండెన్స్ టు ఇండియా బికాస్ పీపుల్ ఆఫ్ లో క్యాలిబర్ will come into politics and they will ruin the country. A day will come, they will even sell water and air అన్నారు. మనం చాలా కష్టపడి ఆయనకు కరెక్ట్ అని అనుకున్నాం, అనిపించుకోలే. ఆయనకు కరెక్ట్ అని అనిపించుకోవాలి కోసం మనం బాగా కష్టపడుతున్నాం దానికోసం. అవును. నేను కావాలంటే అది మీకు ఆ కట్అవుట్ పంపిస్తాను, వాట్ విన్స్టన్ చర్చిల్ సైడ్. అవును. ఢిల్లీలో ఎయిర్ అమ్ముకునే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు అన్ని చోట్ల మంచినీళ్ళు అమ్ముతున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఆయన విన్స్టన్ చర్చిల్ చెప్పినటువంటి యూకేలో కూడా ప్యూర్ ఎయిర్ అని అమ్ముతున్నారు. అండ్ బై ద సేమ్ వే మినరల్ వాటర్, ఆల్కలైన్ వాటర్ అని చెప్పి అమ్ముతున్నారు. అది కూడా వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మన దేశ పరిస్థితి ఇట్లా అయిపోతుందని ఆయన 1947లోనే అర్థం చేసుకున్నాడు. బికాజ్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మన బాబుది, మీ పెళ్ళి అయిందా మీకు? నాకు 2 ఆడబిడ్డలు కూడా. ఆడబిడ్డలు. ఓకే, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మీకు ప్లీజ్. ఇప్పుడు ఏముంటుందంటే, మన ఫస్ట్ బర్త్డే మన పాపది ఎట్లా చేస్తారు? గ్రాండ్ లెవెల్, ఫస్ట్ అకేషన్ కదా, ఫస్ట్ ఒకేషన్, ఫస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ దట్ పాప. అవును కానా? ఆ ఫస్ట్ బర్త్డే చేస్తారు, దాంట్లో చికెన్, మటన్, ఫిష్ అన్నీ వండుతారు, బిర్యానీ వండుతారు, స్వీట్లు వండుతారు, అన్నీ వండుతారు. పాపను పెడతారా? పెట్టరు. ఎందుకంటే ఆమె ఎపిటైట్ దానికి రెడీ లేదు. తను ఏం తింటుందో అదే తింటుంది. దానికి ఫారెక్సే. అవును, దానికి ఫారెక్సే, దానికి పాలే. ఒకవేళ ఆమె ఫస్ట్ బర్త్డే నేను ఆమె బిర్యానీ తినిపిస్తానంటే మరోజు ఆమె హాస్పిటల్ అడ్మిట్ పోవాల్సిందే. అవును. అయితే మన దేశం పరిస్థితి కూడా అట్లనే. వీ వేర్ నాట్ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ది ఇండిపెండెన్స్. ఓకే. అంటే ఆ పాపలాగా మేము కూడా వీ వర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ది ఇండిపెండెన్స్.
మనం వచ్చిన దానికి కాపాడలేకపోయినాం. మన పెద్దోళ్ళు దాన్ని అర్థం చేసుకోలేదు. అరే మన పాప ఫస్ట్ బర్త్డే లెటర్ ఈట్ ఓన్లీ ఫారెక్స్ సెరలాక్ అండ్ పాలు అది పెట్టారు, ఏది బిర్యానీ పెట్టారు, దాని పరిణామం ఇప్పుడు దాకా మనం భరిస్తున్నాం. మన పాప ఖర్చులు మనయే, ఎంజాయ్మెంట్ అందరికి అని పాపని తినిపారు. అంతే. అది అర్థం చేసుకోవాలి. జనాలు కూడా అది అర్థం చేసుకుంటలేరు. చాలా కాలం నుంచి కేసీఆర్ క్రిటిసైజ్ చేసుకుంటూ వస్తున్నారు మీరు. క్రిటిసైజేషన్ మాత్రమే కాకుండా ది పవర్ఫుల్ వెపన్స్ లాగా అలిగేషన్స్ చేసి దానికి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నారు. ఇన్ కేస్ కేసీఆర్లో మార్పు వచ్చి ఇబ్రహీం భాయ్ ఆప్కా జరూరత్ హై మేరకు ఆప్ ఆనా జరూరీ హే అని అంటే కనుక ఏం పరిస్థితి? అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. మాకు తెలియాలి కదా. ఆయనకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఏ పరిస్థితిలో నేను అంత దిగజారను నేను. ఓకే. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఫూల్ ఆఫ్ మై సెల్ఫ్. వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ దిస్ పర్సన్ అండ్ నాలో మార్పు వస్తుందంటే మార్పు వచ్చేది ఎప్పుడు 18-20 ఇయర్స్లో వస్తారు. అమ్మ నాన్న తిడతారు చూడరే, తాగకురా, మంచిగా చదువుకోరా, అది చేసుకోరా, ఇది చేసుకోరా అంటే అప్పుడు ఆ టైంలో మార్పు వస్తుంది. కానీ ఈ 70 దాటినాక ఏం మార్పులు రావు. ఒకటే ఉంటుంది, లాస్ట్ పరుపు పండుకోవాలి, కానీ మార్పు ఏం రాదు. కేసీఆర్లో మార్పు ఇప్పటికీ రాదంటారా? ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయనలో అహంకారము బ్లడ్లో వచ్చేసింది. ఓకే. దాన్ని ఎవరు తీయలేరు. ఓడిపోయినా కూడా ఆయన ఇప్పుడు కూడా నేనే చీఫ్ మినిస్టర్ లాగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయన మాటలు చూడండి, మీడియాతో మాట్లాడినప్పుడు జనాలు నాకు సరైన నా తప్పుకు శిక్ష ఇచ్చారు, నేను ఒప్పుకుంటాను, నేను ఇన్ ఫ్యూచర్ ఇవన్నీ తప్పులు చేయను అని ఏనాడని నిన్నారా? అస్సలు అనలే ఇంతవరకు. ఎందుకు చెప్తాడు? అహంకారం ఉన్నది కానీ ఆ అహంకారం చెప్పనియదు. ఇక్కడ ఈయన అనలే, అక్కడ జగన్ కూడా అనలే. జగన్ది అది విచిత్రమైన స్టోరీ ఎప్పుడన్నా మాట్లాడదాం. కానీ ఈయనది ఏమంటే అంటే ఎట్లా ఉంటుందంటే నీకు ఒక అర్హత లేనిది దొరికిపోయింది అనుకోండి, యూ కెనాట్ డైజెస్ట్ దట్. ఓకే. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ కేసీఆర్ అండ్ హిస్ ఫ్యామిలీ. వాళ్ళకు అర్హత లేనిది దొరికిపోయింది, వాళ్ళు డైజెస్ట్ చేయలేకపోయారు. గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి అండి, నేను ఎప్పుడైనా చీఫ్ మినిస్టర్ అవుతానని కళలు కూడా ఆలోచించలేదు, ఏం లేదు. ఇప్పుడు వచ్చిన దాన్ని కాపాడలేకపోయిండు. ఓకే. కొంచెము అయిన తప్పు, కొంచెం వాళ్ళ ఫ్యామిలీ తప్పు. అంటే అహంకారం వచ్చేసిన మనిషికి దేవుడు కూడా సాధారణ ఇయ్యాడు. ఓకే. అహంకారం ఓన్లీ దేవునికి నచ్చుతుంది. ఇప్పుడు ఈ రాత్రి పండుకుంటాం, రేపు పొద్దుగాలు లేచినప్పుడు ఒక 104 టెంపరేచర్ వచ్చిందనుకో, ఒక గ్లాస్ నీళ్ళు తాగలేని పరిస్థితి. నీకెందుకురా అహంకారం? ఒక వ్యక్తిగా పుట్టినప్పుడు. ఇప్పుడు రాత్రి మంచిగా పండుకున్నావు, పొద్దుగాల 104 టెంపరేచర్ వస్తే ఒక బతిలాడి బిచ్చం అడిగి నీళ్ళు పాలు తాగే పరిస్థితి ఉంటుంది. నీ దగ్గర ఎన్నర పైసలు ఉండని, ఏమైనా ఉండని. కానీ ఇది మానవ ఫ్యాక్ట్, ఇది దాన్ని ఒప్పుకోవాలి మనం. రైట్. లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇబ్రహీం భాయ్. టీఆర్ఎస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా బీజేపీతో వెళ్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అంటున్నారు. ఢిల్లీలో కూడా బీజేపీతో వెళ్లేందుకు కన్సెన్సస్ జరుగుతున్నాయి అనేటువంటిది ఒక టాక్. సరే, టీఆర్ఎస్ తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేస్తే ఓకే అని చెప్పి వాళ్ళు అంటున్నారట, ఇంకేదో అంటున్నారట. వాట్ ఎవర్ ఇట్ మే బీ, హౌ ఎవర్ ద సిచ్యువేషన్ ఈజ్, ఇప్పుడున్నటువంటి పొజిషన్స్లో టీఆర్ఎస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటే కనుక బీజేపీతో కలిస్తే అలయన్స్ అయినా కూడా ఫ్యూచర్ ఉంటుందా? ఒక చిన్న ఉదాహరణ దానికి మీరు చూసుకోండి. అలయన్స్ అయ్యే అవకాశం ఉంటే ఓకే, ఆ పాప ఇన్ని రోజులు జైల్లో ఉండేది. కవిత ఇన్ని రోజులు జైల్లో ఉండేది. ఏమో కవితని జైల్లో పెట్టి టీఆర్ఎస్తో అలయన్స్ పెట్టుకోవటానికో లేకపోతే టీఆర్ఎస్ని లొంగ తీసుకోవటానికో బీజేపీ ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అప్లై చేసిందని మనం ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు. అంటే వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ, ఎవరు ఏమని అనుకోవచ్చు, దాంట్లో ఏం అది లేదు.
ఇప్పుడు ఎట్లా ఉంటుంది 100 అవుతుంది 600 అవుతుంది రాజకీయాలు అట్లనే. ఎగ్జాక్ట్లీ. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు ఎంత బాధపడిండు. నవ్ ఈజ్ ఎ కింగ్ మేకర్. నాకు తెలిసి నాకు అంటే ఇఫ్ యూ ఆస్క్ మై ఒపీనియన్, ఓకే. బీజేపీ వాళ్ళు ఈయనకు దగ్గర తీసుకోరు. దానికి ఒక కారణం చంద్రబాబు నాయుడు కూడా. నవ్ హీజ్ ద కింగ్ మేకర్ దేర్. చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయడు వీళ్ళని కూడా వేసుకో. మళ్ళీ ఈయన వేసుకుంటే జగన్ని కూడా వేసుకోమంటే ఇప్పుడు ఏమైపోతుంది? ఓకే ఓకే, అర్థమైందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు కూడా ఈయన అహంకారాన్ని ఇవన్నీ చూసుకొని వాళ్ళని ఈయన దగ్గర రానియరు. ఎందుకంటే హీ హాజ్ నాట్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ 10 good years, 9.5 years. హౌ విల్ హీ ప్రూవ్ టుమారో అన్నట్టు. నీకు ప్లాటర్లో ఇచ్చిన తెలంగాణ నువ్వు కాపాడుకోలేని మంచి రేపు మాతో కలిసి ఏం పిక్కుంటావు అనేది ఆ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఈ ఫీజు లైక్ ఢిల్లీలో వాళ్ళు కూడా మేధావిలు. వాళ్ళు ఢిల్లీ అంటే మామూలు కాదు అది. అవును, మొత్తం పీక్ తీస్తారు వాళ్ళు. తోలు తీసే మనుషులు ఢిల్లీలో కూర్చుంటారు. అంటే వాళ్ళు దే విల్ నాట్, ఇన్ మై ఒపీనియన్ దే విల్ నాట్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ స్టెప్. వాళ్ళ ఎట్లనా వాళ్ళ పార్టీ స్లోగా పెరుగుతున్నది ఇక్కడ. దే విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఓకే. ఇప్పుడు మన స్టేట్లో పవర్ లేకున్నా కూడా 2 మంత్రులు ఉన్నారు, 2 గవర్నర్లు ఉన్నారు మన దగ్గర నుంచి. దట్ షోస్ దట్ దే ఆర్ ట్రయింగ్ టు ప్యాంపర్ తెలంగాణ అన్నట్టు. 2 మంత్రులు ఉన్నారు కదా మన దగ్గర. అవును. 2 గవర్నర్లు ఉన్నారు మనతో. అవును. దే ఆర్ నాట్ ఇన్ పవర్ ఇన్ తెలంగాణ. ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. ఇంతకుముందు ఒక్క ఎంపీ ఉండే, వాళ్ళకు ఆ సంఖ్య కూడా పెరిగింది. బై అండ్ లార్జ్ ఐ డోంట్ క్రిటిసైజ్ అండ్ బ్లేమ్ ఎనీ పార్టీ. ఓకే. వాళ్ళు జనాల కోసం, జనాల మంచి కోసం ఏమైనా పార్టీ ఉండేది చేస్తే అది మంచిదే అంటాను. బికాజ్ ఇప్పుడు అవసరం ఉన్నది ఒకటే, ఎలా మీరు ఒక వ్యాధుల్ని ఒక స్థాయికి, ఒక స్థాయికి తీసుకొస్తారు, అది ఇంపార్టెంట్. ఈ పార్టీలు అవి ఇవి పక్కకు పెట్టేయండి. ఆ పార్టీలు గిట్టీలు అన్నీ పక్కకు పెట్టేసి అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది పువర్ ఎవరు చేస్తారు వాళ్ళు మంచి వాళ్ళని నేను నా మనసులో అట్లనే ఉంటుంది, ఇంకేం లేదండి. రైట్. ఎలా ఉన్నా కూడా మీరు అన్నట్లుగానే పాలిటిక్స్లో 100 6 అవ్వచ్చు, 6 100 అవ్వచ్చు, ఓడలు బండ్లు అవ్వచ్చు, బండ్లు ఓడలు అవ్వచ్చు. కరెక్ట్. హిస్టరీతో కాకుండా ఇవే మన కళ్ళ ముందు చూస్తున్నాం. సో తెలంగాణలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పలేనటువంటి పక్షంలో ద పాలిటిక్స్ రిజల్ట్ చూడాలంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వీ మస్ట్ వెయిట్. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇంత బిజీ షెడ్యూల్లో థ్యాంక్స్ ఫర్ దిస్ యువర్ నీట్ ఇంటర్వ్యూ ఇబ్రహీం భాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.